హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్. ఇప్పుడు వచ్చేసి మనం కామారెడ్డిలో ఉన్న సిరిసిల్ల రోడ్ బైపాస్ దగ్గరికి అయితే వస్తాం అన్నమాట. గణేష్ షెడ్ల దగ్గరికి అయితే నా వెనకాల అయితే కనిపిస్తున్నాయి గణేష్లు వచ్చేసి పెద్ద పెద్ద గణేష్లు. అవి ఓన్లీ 5 పీసులు అయితే చేస్తారు అన్నమాట. ఈ షెడ్ లో వచ్చేసి షెడ్ పేరు వచ్చేసి రాజరాజేశ్వర గణేష్ కలర్స్. ఇక్కడ అయితే ఇప్పుడు మీ గణేష్లు అయితే చూపిస్తాను చూడండి. లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇక్కడ అయితే గణేష్ చూస్తున్నారు కదా, సైడ్ కి వచ్చేసి మనకు సింహం అయితే అంటే పులి అయితే వచ్చేసింది అన్నమాట. మనకు పెద్ద పులి అయితే సైడ్ కి వచ్చేసి రాముడు అయితే ఉన్నాడు. అది చూసుకుంటే అయితే చూడండి, మనకు స్మైలీ ఫేస్ అయితే ఉన్నాడు అనమాట. వినాయకుడు వచ్చేసి ఇంకా కిరీటం కూడా చిన్న ఇచ్చేసారు. ఫైబర్ కిరీటం అది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైబర్ కిరీటం. ఇక్కడ ఇదే కిరీటం అన్నమాట, అదంటే పెట్టేది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఈ షెడ్ లో అయితే టోటల్ 5 పీసులే ఉన్నాయన్నమాట. ప్రైస్ వచ్చేసి కూడా మనకు 1 లక్ష చేంజ్ అయితే చెప్తున్నారు అన్నమాట. కలరింగ్ అయితే అవ్వలేదు. ఈ షెడ్ లో వచ్చేసి మనకు కలరింగ్ కావడానికి ఇంకో 1 వీక్ అయితే పడుతుందంట. ఇక్కడ టోటల్ అయితే 1 వీక్ పడుతుంది మొత్తం రెడీ కానికి. ఇప్పుడు వేరే మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు అయోధ్య మోడల్ అన్నమాట. గణేష్ వచ్చేసి ఇక్కడ పంచకొచ్చ చూడండి, గ్లో అయితే వేసారనమాట. టిక్ బ్లో అయితే ఇక్కడ చూసుకుంటే స్మైలీ ఫేస్ అనేది ఉన్నాడు వినాయకుడు. సైడ్ కి వచ్చేసి రాముడు వచ్చేసిండు. మొత్తం రామ్ మందిర్ అవుతుంది. పైన కూడా ఫ్లాగ్ అవుతుంది చూడండి, కాషాయం ఫ్లాగ్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, సైడ్ కి అయోధ్యలో సేమ్ రాముడు ఎలా ఉంటాడో ఆ మోడల్ అయితే ఉన్నాడు అనమాట. సేమ్ అయోధ్యలో ఉన్నట్టు రాముడు వచ్చేసి, వినాయకుడు వచ్చేసి స్మైలీ ఫేస్ అనేది ఉన్నాడు. ఇది చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, వినాయకుని విగ్రహం, కుమారస్వామి విగ్రహం, అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఉన్నది. అంటే తయారైతే చేశారు. మరి గణేష్ కి ఇస్తారా, మరి వీళ్ళు సపరేట్ చేశారు తెలియదు అది. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు సేమ్ మోడల్ గణేష్ లో మనకు కలర్ అయితే చేంజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఐ మీన్ పంచ కలర్, కండువ కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫ్రేమ్ కి వచ్చేసి టోటల్ సేమ్ కలర్స్. రాముడు కూడా టోటల్ సేమ్ కలర్ ఉంటాడు. అలానే మన కాషాయం ఫ్లాగ్ కూడా అయితే సేమ్ అయితే ఉంటది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు ఇంకో మోడల్ అవుతుంది. ముంబై మోడల్ లాల్ బాగ్ టైప్ అన్నమాట. గణేశుడు వచ్చేది చూడండి, మనకు చేతిలో అయితే ఒక చేతిలో గొడ్డలి, ఒక చేతిలో చక్రం అయితే ఉంటది. మనకు ఫ్రేమ్ కి వచ్చేది చూడండి, మొత్తం బటర్ ఫ్లైస్ అయితే వచ్చేసినాయి కదా. ఫ్రేమ్ కి వచ్చేది చూడండి, కలరింగ్ కూడా స్మూత్ అయితే వేసారు అన్నమాట. పంచకు వచ్చేది చూడండి, మనకు రెడ్ కలర్ అయితే వేసారు. సైడ్ కి వచ్చేసి కింద సింహాలు అయితే ఉన్నది చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సేమ్ సోలాపూర్ మోడల్ గణేష్ లో లెక్కనైతే చేసారు అన్నమాట. మన కామారెడ్డిలోనే. ఇక్కడ వచ్చి చూడండి, ఇంకోటి అయితే పంచ కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా, ఎల్లో అవుతుంది. కండువ వచ్చేసి చూడండి, మనకు రెడ్ అయితే వేసేసారు. బ్యాక్గ్రౌండ్ లో మనకు సింహాసనం కూడా వచ్చేసి చూడండి, మనకు బ్లూ అయితే వేసేసారు కలర్ వచ్చేసి. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 6 నుంచి 7 ఫీట్స్ వరకు అయితే ఉంటది అన్నమాట, విత్ ఫ్రేమ్ తోని. గణేష్ ప్రైస్ కూడా అయితే చాలా తక్కువనైతే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మనకు సేమ్ మోడల్ గణేష్లు అక్కడ చివర అయితే కనిపిస్తున్నాయి. సేమ్ మోడల్ గణేష్లు ఇవన్నీ. కాకపోతే మనకు పంచ కలర్స్ అయితే కొంచెం డిఫరెంట్ అవుతున్నాయి చూడండి. మనకి ఇక్కడ ఆరెంజ్ వచ్చింది, అక్కడ పింక్ ఉంది, అక్కడ గ్రీన్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 మోడల్స్ అయితే కలరింగ్ అయితే అయినాయి షెడ్ లో వచ్చేసి. ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇంకా కలరింగ్ అయితే అవ్వలేదు. కానీ వైట్ అయితే వేసారన్నమాట. ముందు వచ్చేసి మనకు బాల్ గణేష్ టైప్ అయితే కూర్చొని కదా కృష్ణ మోడల్ లో. బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి ఒక సైడ్ రాముడు, ఒక సైడ్ వచ్చేసి శివుడు అయితే ఉంటారు చూడండి. మనకు స్మైలీ ఫేస్ తో అయితే ఉన్నాడు కదా వినాయకుడు వచ్చి చూడండి. ఇక్కడ చూసుకుని చూడండి, మనకు రాముడు అయితే వచ్చేసిండు. అక్కడ సైడ్ వచ్చేసి మనకు శివుడు అయితే ఉంటాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు 7 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అందాదా మనకు 6 నుంచి 7 ఫీట్స్ వరకు అయితే ఉంటది. ఈ గణేష్ వచ్చేది చూడండి, ఇంకా మనకు వైట్ కలర్ కూడా వేయలేదు. ఈ షెడ్ లో అయితే ఇంకా టోటల్ అయితే కలర్ అయితే అవ్వలేదు. కొన్నిటికి మాత్రమే కలర్ అయితే అయింది. ఈ 1 వీక్ లో అయితే కలర్ అయితే అవుతుందంట. అయ్యాక మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. వాటిలో ఈ గణేష్ ల ప్రైజులు కూడా చెప్తాను అన్నమాట. రేట్లు వచ్చేసి ఎంత ఉన్నాయి అన్నది. అలాగే మనకి గణేష్లు కూడా ఎన్ని ఫీట్లు ఉన్నాయి అన్నది కరెక్ట్ అయితే చెప్తాను. ఇప్పుడైతే గెస్ అయితే చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేది చూడండి, మనకు సింహాసనం మీద అయితే కూర్చొని ఉంటారు. వినాయకుడు వచ్చేసి సైడ్ లకు వచ్చేసి సింహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, స్మైలీ ఫేస్ అనేది ఉన్నాడు వినాయకుడు వచ్చేసి ముంబై మోడల్ లో. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫ్రేమ్ అయితే రౌండ్ వచ్చేసింది. పైన చూడండి అమ్మవారు అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఇంత ముందు అయితే ముందు వీడియోలో అయితే చూపించాను కదా, ఈ గణేష్ కి ఒక పీస్ కి అయితే కలర్ అయితే వేసారు. ఈ గణేష్ అయితే కలర్ వేసాక ఎట్లా ఉంటుందో మీకు ముందు వీడియోలో అయితే చూపించాను. ఇవి షెడ్ లో వచ్చేసి ఫస్ట్ షెడ్ నంబర్ లో వచ్చేసి ఇక్కడ చూసుకుంటే అయితే ఇవ్వండి. ఇంకొన్నిటికైతే కలరింగ్ అయితే అవ్వలేదు. మనకు అయోధ్య మోడల్ పీస్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా టోటల్ అయితే అవ్వలేదు ఈ షెడ్ కలరింగ్. ఫ్రెండ్స్, ఈ గణేష్లు అయితే మొత్తం చూస్తున్నారు కదా. గణేష్లు నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట కొట్టడం అయితే మర్చిపోకండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అయితే షేర్ అయితే చేయండి అనమాట, మీ ఫ్రెండ్స్ కి. ఎందుకంటే ఇక్కడ బుకింగ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా త్వరగా వచ్చి బుక్ చేసుకుంటారు. ఈ షెడ్ లో ఆల్మోస్ట్ అయితే గణేష్లు అయితే బుక్ అయితే అయిపోతున్నాయి. ఎందుకంటే మన కామారెడ్డిలో అయితే మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ముంబై మోడల్ వచ్చేసి